రక్తం పడుతుంది, తినబుద్ధి అయితే లేదు, గాలి గాలి అవుతుంది, ఏం పని చేయబుద్ధి అయితే లేదు. బిడ్డ నీవా నీ పొట్ట నింపుకొని సరిపోతా, నువ్వు నాకు తెస్తావు. మొగాయి నువ్వు ఎప్పటికీ తమ్ముడే. చెట్టు కలువో సావు మరి అమ్మ బాబాయ్ పిల్లగా అక్కడ ఓకే. స్వామి తక్కువ అవుతుంది అంటవా? తక్కువ అవుతుంది బిడ్డ, ఏం భయపడకు, మొత్తం నేను చూసుకుంటా. నువ్వు రంది పడవలసిన అవసరం ఏం లేదు. నీ మీద ఉన్నది భూత పీత పిశాచ అంతేలా కూడా పూర్తి బాధ్యత నాది. ఎల్లగొడతా అని వారం తినాలాయే, నాకేం మాకు పని చేస్తలేదు. బాయమ్మా కొమరాక టీ ఇష్టలు అందరూ బాగుండరా బిడ్డ? అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు బావలు మర్దులు మర్దాలు మన్మలు మనవరాలు యారాలు సబ్దులు అత్తలు మేనత్తలు మనమలు మునిమనమలు అందరూ బాగుండరా? ఏం చేతి బిడ్డ హారం తినాలాయే, మరి ఏమైందో కడుపులో కూడా కాలు చేతులు బీకుతుండయి, నొప్పులు ఉండయి, నెత్తిలో పోట్లు వరుస్తుండయి, రక్తం పడుతుంది, తినబుద్ధి అయితే లేదు, గాలి గాలి అవుతుంది, ఏం పని చేయబుద్ధి అయితే లేదు. బిడ్డ మరి ఎవడి శాతవాడు చేసినా, ఎవడు బాణవాడు చేసినా, ఎవరింట్లో మన్ను పోసిరా, ఎవరింట్లో పినిగల కొట్టిరా, నాకేం అర్థమవుతలేదు. బిడ్డ బర్రె 2 దినాలు ఒక బర్రె పెండేస్తలేదు, కోడి గుడ్డు పెడతలేదు, ఈయన కుక్క ఈయన కూడా కడుపులో పెట్టుకొని అట్నే ఉండదు. ఏమవుతుందో నాకేం అర్థమవుతలేదు, పానం బాగలేదు. స్వామిని తోలుకొచ్చిన, స్వామి మంత్రాలు చేసిండు, తంత్రాలు చేసిండు, అంతరాలు కడతా అంటుండు. మరి ఏమేం కడతాడో, ఎక్కడెక్కడ చేస్తాడో, తక్కువ అయితే చాలు. మీరైతే లైకలు కొట్టుంటారు, లేకపోతే మీ అందరికి శాతవాడి చేస్తా చూడండి. ఏం చూసుకుంటావురా? బట్టలు గీరేసి స్వామి స్వామి మరి ఏడుకోదాము, ఎక్కడ పోదాం? కళ్ళు దుఃఖం అయితే గీ బందుకుంటుంది, ఏమేమి తీసుకుందు? మంది చూస్తే ఏమనుకుంటారో, నాకు శాతవాడి చేసారు, నాకు బాణవాడి చేసారు, కానీ వాళ్ళకి చేయనీకి తీసుకుపోతున్నది ఏమంటారు, నన్ను బదులు అని చేస్తారు. స్వామి ముందుగా కళ్ళు దూకారం కాడ తీసుకోపా, నేను అన్నీ తీసుకుంటా. నువ్వేం రంది పడకు, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాపా. చూసుకుంటా అంటే 20,000 రూపాయలు అయిపోయా. అమ్మా నేను కూడా తీసుకో. ఏమా అక్క ఇక్కడ వచ్చినావు? వినలేంది ఏం చేద్దరా, ఫారం పులసీలింది, చేత కాకుండా అయింది తమ్ముడా. ఇక నోరంతా ఎండకపోతున్నది, వచ్చేస కాలాన్ని తాగమంటాను వచ్చినా రా. నాకు చెప్పిందేనా దానికి? నీవా నీ పొట్ట నింపుకొని సరిపోతా, నువ్వు నాకు తెస్తావు. మొగాయి నువ్వు ఎప్పటికీ తమ్ముడే. ఈడోడు ఇటు బేతం లెక్క కనబడే వంటివిగా స్వామి. బిడ్డ నేను కర్రీలకు మాత్రమే కనబడతా, నువ్వేం బాధపడకు బాధ. నల్లగున్నోళ్ళకి కనబడతావు. ఈయన ఇంట్లో మన తమ్ముడురా, నా పెద్దమ్మ కొడుకు. నాకు తెలియని పెద్దమ్మ కొడుకు ఆడికెళ్ళి వచ్చింది. అబ్బా నీకు పెద్దమ్మ కొడుకు ఎరికిచ్చారు కాడ మా పెద్దమ్మ కొడుకు రా. ఇలిటం పోయిందంటే వెనకటికి మా నాయన వాళ్ళ పెద్ద నాయన. ఏం తీసుకోవాలి స్వామి? ఓ కళ్ళు సీసా తీసుకోవాలా? ఎంత నాయన సీసా? 15 రూపాయలు చేసినారా? ఎత్తేసావురా. మీ నాయన ఉండదా? ఏం చేస్తున్నది? 4 సీసాలు తాగుతుంది, గుర్ర జలుగా ఆర్చుకోవడం ఆడుకుంటుంది. పట్టుబిడ్డ సాయో నాయన పట్టుకుంటా. స్వామి తప్పైంది స్వామి. ఇంకేం తీసుకుంది స్వామి? అయ్యా పైసలు ఇస్తా బిడ్డ, 1 నిమిషము. ఒక ప్లేట్ బజ్జీలు తీసుకో. అయ్యో మందము చెప్పు. ఓ అమ్మ నువ్వెట్టి ఎప్పుడు పెట్టినవరా దుకాణము? ఏం చేస్తున్నా మరి ఊర్లో ఏం చేయమంటున్నావు మరి? వా అమ్మ కళ్ళు దుకాణం కాడ బజ్జీల దుకాణం పెట్టుకున్నావు మరి. నా ఏం కాదురా, బజ్జీలేక బాగుండవు. స్వామి ఏం తీసుకుంది స్వామి? ఒక ప్లేట్ మిర్చి తీసుకో, ఒక ప్లేట్ ఎగ్గు బజ్జీ తీసుకో.
అమ్మ అయ్యా మందము చెప్పగా ఒక ప్లేట్ విరిచి ఒక ప్లేట్ గుడి బజ్జీ నాయన 50 రూపాయలు 2 కలిపి ఇస్తా కానీ పట్టరా భయం ఎత్తుకుపోయినట్టు చూస్తావు మందం అయ్యా నువ్వు నా ఏ సోప్ नहीं जानते पहले पैसे फेंक बात करो ఓయ్ అబ్బో అరే బాగలేదురా మాట్లాడి నీకు కూడా వస్తలేదు జరా శరీర పొదివికి ఇస్తారా हमारे हाथ में पैसा रखो तुम्हारे हाथ में मिर्ची रखते తోలు కూడా దొరకలేదు తోలు మనవయ్య అరే నీ దగ్గర తిని చిక్కగాక ఏం చేయమంటారు సరే ఇస్తాయి సంచులకి వెళ్ళి తీసేస్తాయి అయ్యా పట్టుకుని ఆయన పట్టుకో అంటే తట్టున కింద వేసావు పట్టు పిల్లలందరూ మమ్మీ పైసలు పంపిస్తారు అయ్యా గుర్తు పెట్టుకో ఒక ప్లేట్ ఇది ఒక ప్లేట్ ఇది స్వామి ఇంకేమైనా తీసుకుందా అమ్మా ఇంకా తీసుకునే వస్తువులు ఉన్నాయి బయట తీసుకుందామా బయట తీసుకోవాలి ఎవరితో మాట్లాడుతున్నావే ఎవరితో మాట్లాడుతున్నావు నేనా స్వామి సత్యంగా అల్లుడవే అయ్య బంగారు కొండ ఎవరితో మాట్లాడుతున్నా అంటే సత్యంగానే అంటావు అంటే ఆత్మ నీకు ఆత్మ అవుపించిన అది నువ్వే పెద్ద ఆత్మ ఇంకా నీకు ఆత్మ ఏడా అవుపిస్తుంది ఆత్మరా ఆత్మ అంటే నాతోటి నేనే మాట్లాడుకుంటున్నా దమా ఖరాబ్ అయిపోయి క్యాలి చేస్తున్నా బీపీ ఎక్కువ అయింది షుగర్ ఎక్కువ అయింది షుగర్ అయింది బీప్ అయింది అట్టే క్యాలి తప్పినా మంచిది ఏమైంది చూపిరా నాయన మీ అమ్మకు మెక్క చూపి తీసుకోపోయిదారా అదే కొడలామా ఏడుకు పోతున్నావురా నేను అమ్మమ్మ ఏడ పెళ్లిళ్ళు అయితలేవు దావతలు అయితలేవు ఇంట్లో కూర్చొని యాస్ట్ వస్తుంది పిల్లలను తోలుకొని ఆకింగ్ అని చేస్తాం సందులు అంటాను పోతుంది ఏం చేస్తా మరి అయ్యో కొడలామా దావత లేదంటే నాకు గుర్తొచ్చింది ఇప్పుడే చూసినా కొమరక్క ఒక మంత్రకాన్ని తోలుకొని వచ్చింది కలుదుకోవడానికి 4 ప్లేట్ల మిర్చి తీసుకున్నది 5 ప్లేట్ల గుడిబాలు తీసుకున్నది తలకాయనంట ఆమ్లెట్ అంట మటన్ ఫ్రై అంట చికెన్ ఫ్రై అంట ఇంత పులావ్ బోని పెద్ద ఇంత ఇస్త్రాకలు పెట్టుకొని ఓలి పెట్టుకొని మంత్రకాన్ని తోలుకొని పోతుందేమా అవునా అమ్మా మాకు ఇంత మంచి ముచ్చటకి ఇప్పుడు చెప్తావు పారా దాని పోదని అడుగు తెచ్చుకోపో బాల నువ్వేం బాధపడవు నీ మీద ఉన్న పీడ పిశాచం గ్రహదోష శాంతిదోష షాకిని ఢాకిని భూత పేత పిశాచాలని పక్క తొలిగిపోతాయి బిడ్డ బగారే ఇంత పెట్టి మా బగారే జరంత సరిపోదు పిల్లలు 4 ఏంది దీని నోట్ల మన కోట్లం గీయడ ఉన్నది ఏమన్నా పట్టింది ఆమె చైనా తీసుకుని వచ్చింది ఇక్కడ ఓయా ఎట్టాడు నేను చూస్తా కాపుకొని వంగు బాల వంగు నా కొంగనికి రాదయ్యా శాంతి 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 ఎక్కడి నుండి వచ్చినవే భూత పేద పిశాచమా శాంతి బాల శాంతి ఏంది నాకు శాంతి
వెళ్ళిపోయా నువ్వు ఆగు 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 ఏమా సామి పసుపు అంతా చల్లినావు యాపాకులు అంతా రిల్లేవు मस्त शेड्स होणार नीला విద్యా బాల నీ ఒంటి మీద ఉన్నా నీకు పట్టిన భూతం పక్కకు దొరికిపోయింది నీ మీదకొచ్చి ఇక రానని వెళ్ళిపోయింది బిడ్డ తర్వాత ఏంటి సామి పొద్దుపోతున్న మంది చూసి కళ్ళు తీసేసి నీ మీదకెళ్ళి కళ్ళు తీసి ఆ పడి తిప్పేసి 3 బాట్ల కాడ పెట్టిరా మిట్ట మధ్యాహ్నం ఎవరు చూడకుండా బిడ్డ నీకు వచ్చింది కాబట్టి నువ్వు పెడితేనే అది దొరికిపోతా లేకపోతే నేనే పెట్టి రాతున్నా బాలా తింటావానే నీ ఇంట్లో మా అన్నవాడ కదనే కకృతి మొక్కంలో కట్టె పెడితే కాచులా కట్టె కాలినట్టే ఉన్నదేమే నీ ముఖము ఏమైందిరా నల్ల మొద్దున్నట్టే ఉన్నదేమే అయ్యో సామి తుమ్మ మొద్దు మొక్కం దానా అగడబడ్డ పోసమ్మ మొగని మింగినట్టుగా అవి కూడా తింటావే తీసేసినవి తిప్పేసినవి కూడా పాలు పెట్టా పో పో బిడ్డ పో పోయిరా పో నీకు అంతే వెళ్ళిపోతుంది పో బిడ్డ పో అమ్మ శంకర పరమాత్మ జాంగిరి పిర్రు ఏడుకొండలాడ ఎంకన్న సమ్మక్క సారక్క పోషక్క నలబోసమ్మ ఎరబోసమ్మ ముత్యాలమ్మ శంకర పరమాత్మ తండ్రి ఏ దుడుక నాకేం చేసాను ఏ బడకవు నాకేం చేసాను నా ఉసురు ముట్ట రాళ్ళకు నా రాయి పడదా నాలా కాళ్ళకి తిప్పలు పెట్టని ఆమె అది సంతి దుడుక అనుకుంటా శాతవాడు చేసిరో ఏం చేసిరో అనుకుంటా పోతుంది అందరు మమతమ్మ పోతుంది అది కొమిరి పోతున్నది రాముగాడు పోతున్నాడు ఒక మంత్రకాడు వచ్చినట్టుండు ఏందో ఏమైనా చేతిలో పట్టుకొని పాయే యా సంతి చేసింది అదుకు చేసినట్టుంది పోదామంటావా నా తిప్పలు పెట్టని భగవంత శంకర ఏమి పోయనింత మట్టే పట్టి కారం వచ్చింది ఏంది భారతమ్మ ఏంది ఇది పోయమ్మో ఇక్కడ వేసేంతలు ఏమొచ్చింది ఏంది ఇది నాకు దొరకదురా మళ్ళీ 3-4 రోజులు కావాలి నాకు ఏమొచ్చిందే నీకు నాకు శాతవాడు చేసిండ్రే నాకు మంచిగా లేదే మంత్రకాన్ని దోరుకొని వచ్చి తీసేసిన పసిపిల్లలకి పెడతావు ఏం కాదక్క కమ్మ ఉంది ఉప్పు తక్కువ చికెన్ లా మందుకాలే నీ నోట్ల జీడి పోయ్యా నువ్వు చెట్టు కలువోస్తావు మరి అమ్మ బాబాయ్ పిల్లగా అక్కడ ఏ మనసు సరగుండా ఆడ పెట్టి పాడతామా కాదే నీకేమైనా తెలివి ఉండదా పసివిల్లలో నువ్వు తీసేసిన కాడ తిప్పేసిన కాడ నాకు పానం బాగలేక తీసేస్తే ఏమిందే నీవు నాకేం కాదక్క నాకేం కాదు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నీకేం కాదు పిల్లకేం కదా చూసినావు బా గోపాలన్న
ఎంత మంచిదానివి అమ్మా. నీ నోట్ల మనవే మరి నువ్వు తీసేసుకొని ఇప్పుడే గీ పట్ట పగలు గీడ అయ్యో ఈ సామి పట్టపాదిలే తీసేయమనడి ఎవరు లేనప్పుడు చేస్తారు ఇప్పుడు చేస్తారా వాయమ్మో నేను ఎవడన్నా తీసేసి దాన్ని వచ్చి వెనక తింటారు ఏం గద్దలే వాటారు పురుగుల కాడివారు పుణ్యాల కాడివారు సమృతల కాడివారు సావుల కాడివారు. స్వామి ఆ పీడ నాది నాకు ఉంటదా పోతదా దీనికి పడుతుందా? బాలా తెచ్చి నువ్వు ఆడబెట్టి శాఖ పెట్టి పోయక ముందుకే వాళ్ళు ఎగవాడి తిన్నారు. ఆ పీడ పోదు బీజ, మళ్ళీ నీ ఎమ్మటే వస్తుంది, నీ ఇంటికే వస్తుంది బీజ. మా ఇంటికి వస్తా అది మరి నేను ఎట్లా చేస్తున్నాయ్యా? వారం రోజులు రోజు ఈ విధంగా నువ్వు చేసినట్టయితే అది దొరికిపోతుంది తప్ప, లేకపోతే నీ ఎమ్మటే ఉంటది బిడ్డ. కాదు స్వామి 6 రోజులు కాదు నెల రోజులు తీయమని చెప్పు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నెల రోజులు అయితే చికెన్ మటన్ బోటి తలకాయ రోజు ఒకటి కమ్మగా తింటాం, ఇస్తరాకుతో సహా తింటాం. నేను వచ్చా మనవై నీ దిక్కుల దీపం అమ్మా అమ్మగా మామ రేపు ఎల్లుండి నుంచి నువ్వు కూడా తీసేయి మామ. అట్టక్క మీ ఇంట్లో పశువులు ఉందంట జర మొన్న పోయి ఆడ చెర్లు ఎన్నో తీసేసి వచ్చినావంట అక్క. ఎన్నో తీసేసి బదులు గిడ మా ఇంటికాడ అందుకే 3 బాటల కాడ కట్టుకుని ఇల్లు గిడ తీసేసి పక్క. మా పిల్లకు 3 బాటలు అంటే మస్తు ఇష్టము, గుడాలంటే మస్తు ఇష్టం మండుతున్నట్టుంది. జర తీసేయి అక్క, ఈయనే రోజు తీసేయి మామ. నువ్వు కూడా నీకు దయ్యం పోలేదు, ఈ కొమరక్క కూడా పోలేదు, ఊళ్ళు ఎవ్వని కోలేదు దయ్యం నీకు ఒకదానికి ఏది ఏది లేదు. దీనికి దబ్బునైతుంది డిస్ట్రిక్ట్ తెల్లకుంటాడు దబ్బునైతుంది డిస్ట్రిక్ట్. అది బాగా హుషారు చేసి చూసినా మనం రోజు తీసి పెడుతుంటే అట్లనే అలవాటు పడుతుంటది. అది తింటది బలుస్తుంది ఇట్లనే ఎవడన్నా ఊరలు చూసిరా అంటే మన వాళ్ళ కొడతారు. కొడలామా నీకు పిన్నమ్మల కాడ సరిపోదు, బాలమ్మల కాడ సరిపోదు, మైసమ్మలు కాదు, దినాలు 3 రోజులు పెళ్లిలు సముద్రాలు లాస్ట్ కోసం 3 బాటలు తీసేసుకోవడం కన్నా ఇంత పెడతా దానికి కూడా నేను తీసేసిన మొక్కమ్మ తీసేరయ్యా. నల్లగా ఉన్నోళ్ళకి ఎక్కువ డిష్ తగులుతుంది. ఎట్లు నవ్వుతాడు కర్రెకాకిలాక ఓనాడు తీసేస్తే ఏమైతుంది? ఆ పిల్లలుగా చూస్తారు. తీసేసి పెట్టుండి నన్ను గిట్లా అడుగుతున్నామో నువ్వు మరేడ దావతులు అయితే దావత అయితే జరంత పెట్టుండి అని అడుగుతారు కానీ తీసేయండి. మీకు దిష్టి అయితే లేదా, మీ పిల్లలు చూస్తా అయితే లేదా అంటే చూస్తాయి కానీ నీకు నీ పిల్లలకి తీసేవా? తీసేయద్దు నువ్వైతే తీసేయద్దు. ఎన్నో డాన్స్ అప్పుడు అవుతుంది అక్క. పోతాము టైం అయింది, డ్రమ్ము తీసుకొని పోతాం 4 గిన్నెలు డ్రమ్ము పోతాం. రేపటి నుంచి తీసిపెట్టు. పోలేదే నీకు దయ్యము తీసిపెట్టు. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? పోదా నాకు రోజు బీజ వారం రోజుల దాకా తీసేసాకపోదు, రోజు తీసేయాలి. గుడిబాతీలు పెట్టాలి, మిర్చీలు పెట్టాలి, కలిసి పెట్టాలి, కడి పెట్టాలి, చికెన్ పెట్టాలి, మటన్ పెట్టాలి, తలకాయ కూర పెట్టాలి, బోటి పెట్టాలి. అట్లా అయితేనే అది తొలగదు, నీ మీదనే కూర్చుంటుంది. వాయమ్మా బిడ్డ స్వామి చెప్పినప్పుడు మరి నేనైతే రోజైతే తీసేస్తా. మరి మమతమ్మ పిల్లలు ఎగవాడి తింటారా? వీళ్ళు ఇండ్ల మనవయ్య గిట్లా వంగి ఇస్తరాకు పెట్టి కూడు పెట్టి గిట్లా సాగ పెట్టి మొక్కుతుండ గద్దలు పెద్ద బొజ్జలు వచ్చి ఎగబడ్డాడు. ఎంతసేపట్లో నాకి పారేసినాయి ఆకును. దీని ఇంట్లో మనవయ్య దీనికి గత్తరు లేవా? బిడ్డ మీరైతే నవ్వుండ్రి, మురుగుండ్రి, ఎడవకుండ్రి, కష్టాలు పడకుండ్రి, కొమ్మరక్కుండది మిమ్మల్ని నైపియే నీకు మురిపియే నీకే పెళ్ళమ్మ ఊకే కొట్టాడకుండ్రి, ఎక్కువ తాగకుండ్రి, కష్టపడినాడు ఏదో కోతరు గింత తెచ్చుకొని పెళ్ళానికి తెచ్చి ఆమ్లెట్ వేయించుకొని తాగి తిని పండుకోర్రి. కానీ పెళ్ళాలని కొట్టకుండ్రి బిడ్డ, తల్లిదాన్ని కొట్టకుని మంచిగా ఉండరు, పైలాంగా ఉండరు. ఏం చెప్తున్నా?